హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో కంపోస్ట్ ఎట్లా చేస్తారు మీరని చాలామంది నన్ను అడిగారండి. యాక్చువల్గా దానికన్నా ముందు నేను లిఫ్ట్ చేయాలి, బట్ నాకు లిఫ్ట్ కొంచెం టైం పట్టేలా ఉంది. నేను ఖచ్చితంగా చేస్తాను. మీన్ వైల్ కంపోస్ట్ ఎట్లా చేస్తానో చూసేయండి. పూలు బాగా రావాలి, కూరగాయలు బాగా రావాలి అంటే ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి చెట్లకి. అండ్ అట్లాగే డీకంపోజిషన్ ఫాస్ట్గా అవడానికి నేనేం యూస్ చేస్తానో కూడా వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చెక్ చేసేయండి. యాక్చువల్గా కంపోస్టింగ్ చాలా రకాలు ఉంటుందండి, కానీ మనం యూస్ చేసేది వర్మీ కంపోస్ట్ అండ్ నార్మల్ కిచెన్ వేస్ట్తో చేసే కంపోస్ట్ అనమాట. యూజువల్గా మనం ఇంట్లో చేసుకునేది కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం ఈ రకంగా ప్రాసెస్ ఫాలో అవుతాము. ఇన్ కేస్ మనకి పెద్ద పెద్ద గార్డెన్స్ ఉండి బ్యాక్ యార్డ్స్ ఉండి అట్లా ఉంటే దానికి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందండి. బట్ యాజ్ ఆఫ్ నౌ నేనైతే స్మాల్ స్కేలే చెప్తున్నాను. మీలో చాలామంది భయపడుతూ ఉంటారు, మనం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేస్తే స్మెల్ వస్తూ ఉంటుంది కదా, సో అందుకనే మేము ఇంట్లో కంపోస్ట్ చేసుకోమని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మనకు అస్సలు స్మెల్ రాకుండా నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ 2 టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి ఫస్ట్ వచ్చి వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ ఏంటంటే ఎర్త్ వామ్స్ యూస్ చేసుకొని చేస్తామన్నమాట. కొంతమంది ఎర్త్ వామ్స్ పట్టుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఇన్ కేస్ మీకు అది ఇబ్బందిగా ఉంటే కనుక మీరు నార్మల్ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అయితే చేసుకోండి. స్మెల్ రాకుండా ఎట్లా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా కూడా నేను ఒక దగ్గర అయితే పెట్టాను మీకు చూపించడానికి. నేను ఫస్ట్ది హోల్స్ లేకుండా చూపిస్తాను, ఇంకోటి హోల్స్ ఉన్నది చూపిస్తాను అనమాట. సో 2 కూడా ఈజీ ప్రాసెస్లే. సో యాక్చువల్గా శాండ్విచ్ మెథడ్ యూస్ చేసుకొని నేనైతే కంపోస్ట్ చేస్తాను. ముందుగా బిగ్ బాస్కెట్ నుంచి వచ్చిన ఇలాంటి బ్రౌన్ షీట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవైతే ఒక లేయర్ వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర బ్రౌన్ షీట్స్ కనుక లేకపోతే బాగా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవైతే వేసుకోండి. నేనైతే మిక్స్ వేస్తున్నాను. ఎండిటాకులు వేసిన తర్వాత నెక్స్ట్ కిచెన్ వేస్ట్ వేస్తున్నానండి. సో ఒక 1 వీక్ నుంచి కలెక్ట్ చేసుకున్న వేస్ట్ అనమాట. సో దీంట్లో పువ్వులు అండ్ ఎగ్ షెల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, మీరు ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే వండిన పదార్థాలు అయితే వేయలేదన్నమాట, ఎప్పుడు అలా ట్రై చేయలేదు. నేను ఫ్యూచర్ వీడియోస్లో అది కూడా ట్రై చేసి మీకు చెప్తాను. ఎగ్ షెల్స్, పువ్వులు, ఫ్రూట్ పీల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అన్నీ కూడా చక్కగా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదండి. నాకు కొంచెం తడైంది, పర్వాలేదు అయినా కూడా. అండ్ దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మనం ఎండుటాకుల లేయర్ అయితే వేసేసుకోవాలి. ఇట్లాగా మనం ఎండుటాకుల లేయర్ ఒకటి, కిచెన్ వేస్ట్ లేయర్ ఒకటి, ఇట్లాగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే ఇది ఎన్ని నెలలు పడుతుందని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. అయితే 1 మంత్ నుంచి 12 మంత్స్కి కూడా పడుతుందండి ఒక్కొక్కసారి. దానికి ఏమేం ఫ్యాక్టర్స్ మనం పరిగణలోకి తీసుకోవాలంటే, ఒకటి టెంపరేచరు. వామ్ టెంపరేచర్ ఉంటే ఫాస్ట్గా స్పీడప్ అవుతుంది ప్రాసెస్, కోల్డర్ టెంపరేచర్స్ ఉంటే కొంచెం స్లో అవుతుంది. అందుకని ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి, చాలా మంచిగా ప్రాసెస్ అవుతుంది మీకు. అండ్ ఆల్సో కరెక్ట్ మాయిశ్చర్ కూడా ఉందా లేదా కూడా చూసుకోవాలి. మాయిశ్చర్ అనేది ఎక్కువైనా ప్రాబ్లమే, అట్లాగని తక్కువ ఉన్న ప్రాబ్లమే. మీరు ఎప్పుడు లోపల ఇట్లాగా చేయి పెట్టుకొని చూసుకుంటూ ఉంటే బెటర్ అండి. సో దట్ ఏంటంటే వాటర్ అవసరం పడితే మనం చిలకరించాలి. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, దీనికి మనం ఎటువంటి హోల్స్ పెట్టలేదండి. సో హోల్స్ పెట్టనప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటే అదంతా కూడా కొంచెం స్మెల్ లాగా వస్తుంది. సో అందుకనే మాయిశ్చర్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. నేను ఇంకా ఇట్లాగే శాండ్విచ్ ప్రాసెస్లో ఎండుటాకులు, కిచెన్ వేస్ట్, మధ్య మధ్యలో మట్టి ఇట్లా కప్పేసి చేస్తున్నాను. అండ్ లాస్ట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ అయితే వేస్తానండి. సో అది వేయటం వల్ల మనకి డీకంపోజిషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. మనం ఇక్కడ ఎర్త్ వామ్స్ యూస్ చేయట్లేదు కదండి డీకంపోజ్ అవ్వడానికి, అందుకనే మనం ఇంకో ఇంగ్రీడియంట్ ఏదైనా వేయాలి డీకంపోజ్ అవ్వడానికి, అది ఏంటో చెప్తాను. అండ్ ఇట్లా మనం చేసుకున్న తర్వాత ఒక లేయర్ నేను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కిచెన్ కంపోస్ట్ కూడా వేస్తానండి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అని అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ కంప్లీటెడ్ కంపోస్ట్ ఇది. సో ఇది కూడా ఒక లేయర్ అయితే వేస్తాను. అండ్ ఇట్లా చేసుకుంటే మనకి స్మెల్ అస్సలు రాదు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మీరు అండి ఈ కిచెన్ వేస్టేజ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మనం దోసకాయ బలంగా వేసేసి గుమ్మడికాయ బలంగా వేసేసి చేశారనుకోండి, మీకు టైం ఎక్కువ పట్టేస్తుంది. సో ఆల్రెడీ కిచెన్ కంపోస్ట్ టైం ఎంత పడుతుంది అనేది నేను చెప్పాను కదండి. మనం టెంపరేచర్ కానీ, మాయిశ్చర్ కానీ, అండ్ ఆల్సో మనం వేసే మెటీరియల్ కానీ ఎట్లాగ ఉంటుంది, లైక్ చిన్న మెటీరియల్స్ వేస్తున్నామా, పెద్ద మెటీరియల్స్ వేస్తున్నామా, అండ్ మనం యూస్ చేసే బిన్ కూడా మ్యాటర్స్ అనమాట. చిన్న బిన్ అయితే తొందరగా అయిపోతుంది, పెద్దదైతే లేట్ అవుతుంది. సో ఇట్లాగా ఇన్ని క్రైటీరియా అయితే ఉంటుంది అనమాట. సో మనం చెప్పలేము ఎప్పుడు అవుతుందని చెప్పి. నేను
ఆల్రెడీ ఇప్పుడు తయారు చేసే బిన్ మాత్రం ఒక 2.5 మంత్స్లో అయిపోతుంది అనుకుంటున్నాను. చూద్దాము. నేను ఆల్రెడీ డేట్ నోట్ చేసుకొని పెట్టుకున్నా అండి. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. అండ్ ఇంకా ఫైనల్గా లాస్ట్ లేయర్ కంపల్సరీగా మీరు ఎప్పుడు కూడా సాయిల్ అయితే ఖచ్చితంగా వేయండి. అప్పుడే మీకు స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డీకంపోజిషన్ అవ్వడానికి నేను యూస్ చేసే మెటీరియల్ బెల్లం అండి. బెల్లం అయినా చేయొచ్చు, లేదంటే మనకి ఆవు మూత్రం ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ 2 అవైలబిలిటీ లేదంటే పుల్లటి మజ్జిగ కూడా యూస్ చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ బెల్లంలో వాటర్ కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇట్లాగా మట్టి మీద మొత్తం చల్లేసేసి క్లాత్ కట్టేసేసి ఒక షేడీ ప్లేస్లో అయితే పెట్టేస్తానండి. దీంట్లో వర్షం వాటర్ అయితే తడవకుండా చూసుకోండి, లేకపోతే కంపోస్ట్ అయితే అవ్వదు. అండ్ మీ దగ్గర గోని పట్ట అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పెట్టేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది నేను పెద్ద బిన్లో ట్రై చేశానండి. అయితే దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తాను. అండ్ ఈ మిస్టేక్ని నేను ఎట్లా ఓవర్కమ్ చేశానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా పెద్ద బిన్స్ యూస్ చేసినప్పుడు అండి, దానికి హోల్స్ ఉంటే బెటర్. మనకి లోపల మాయిశ్చర్ ఎంత ఉందో తెలియదు. మనం ఎక్కువ వాటర్ వేయచ్చు, ఒక్కొక్కసారి అసలు వాటర్ ఉండకపోవచ్చు. అప్పుడు మనకి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అవ్వదు. సో దీనివల్ల ఏంటంటే నాకు కొంచెం ఇష్యూస్ వచ్చినాయి, లైక్ స్మెల్ రావటం అట్లా అయిందనమాట. సో మనం ఎక్కువ పైలప్ చేస్తూ ఉంటాం కదా కిచెన్ వేస్టేజ్ని. సో అప్పుడు ఏంటంటే మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. మనకి కిచెన్ వేస్టేజ్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదండి. సో ఆ వాటర్ ఎక్కువైపోతే ప్రాబ్లము. చూడండి, నేను ఇప్పుడు దీన్ని డంప్ చేసినప్పుడు పైన పొడిగానే ఉన్నా కూడా కింద ఎంత తడిగా ఉందో ఆ ఎక్సెస్ వాటర్ అనేది వచ్చేస్తే మనకి ఫాస్ట్గా అయిపోయేది డీకంపోజిషన్ ప్రాసెస్. బట్ ఆ వాటర్ ఎక్కువ అవటం వల్ల కొంచెం టైం పట్టేసింది. అయినా కూడా చూడండి కింద ఎంత బాగా వచ్చిందో మనకి కంపోస్ట్ అనేది. సో ఇలాగా మనం సమ్టైమ్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. బట్ దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి అంటే నేను ఇప్పుడు షేర్ చేస్తా. అండ్ నేను ఈ కిచెన్ కంపోస్ట్ అంతా కింద ఉన్న దాన్నంతా కూడా నేను తీసేసి ఒక 2 డేస్ అట్లాగా ఎండలో ఎండబెట్టేసేసి ఇప్పుడైతే యూజ్ చేశాననమాట. అండ్ నెక్స్ట్ టైం ఇట్లా కాదు అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యి దానికి హోల్స్ పెడదాము. అండ్ ఎక్సెస్ వాటర్ అంతా కిందకి దిగిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఎక్సెస్ వాటర్ కిందకి దిగిపోతే అండి, ఇప్పుడు మనకి అప్పుడు వాటర్ ఏదైతే మనకి వేస్ట్ అయిందో ఇప్పుడు కిందకి పడేసినప్పుడు ఆ వాటర్ కూడా చక్కగా చెట్లకి యూజ్ చేస్తే చాలా మంచిది. బయట అస్సలు కొనకూడదని డిసైడ్ అయ్యానండి కంపోస్ట్ బిన్. సో ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దామని ఫిక్స్ అయ్యా. సో దీనికోసం ఒక పెయింట్ బకెట్ ఉంటే దానికి ఒక 20 రూపీస్ ట్యాప్ అయితే తెప్పించి కింద అయితే కనెక్ట్ చేయించాను అనమాట. సో దీంట్లో మనకి కలెక్ట్ అయిన లిక్విడ్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. అండ్ పైన బిన్ మాత్రం మనం ఆల్రెడీ మనకి బిన్ ఉంది కదా, డస్ట్ బిన్, అదే యూజ్ చేస్తాను. సో పైన ఏదైనా ఎక్సెస్ లిక్విడ్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. అండ్ నేను ఇది వేరే పని వాళ్ళతో చేయించానండి, నేనైతే చేయలేదు. ఎందుకంటే కొంచెం మనకి డస్ట్ బిన్ స్ట్రాంగ్గా ఉంది కదా, సో దాన్ని ఖచ్చితంగా డ్రిల్లింగ్ మిషన్ యూజ్ చేయాలి. అండ్ కింద మనకి కొంచెం స్పేస్ చూసుకొని ఇట్లాగా పెట్టేసుకొని ఈ డస్ట్ బిన్ మొత్తానికి కూడా హోల్స్ అయితే పెట్టేసేయండి. అండ్ కింద బేస్ పార్ట్లో కూడా పెట్టండి. ఎక్సెస్ లిక్విడ్ అంతా బేస్ పార్ట్లో ఉన్న హోల్స్ ద్వారానే మనకి కింద బకెట్లోకి వస్తుందన్నమాట. అండ్ మనం ఇట్లా హోల్స్ పెట్టడం వల్ల మనకి ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. అండ్ డీకంపోజిషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సమ్మర్లో స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇట్లాగా నేను అంతా కూడా హోల్స్ పెట్టించా. మరీ టూ మచ్ పెద్దవి పెట్టకూడదండి, మనకి కంపోస్ట్ బయటకు వచ్చేస్తుంది. అట్లా అని చిన్నవి కూడా పెట్టకండి, ఎందుకంటే చిన్నవి పెడితే ఏంటంటే మనకి గాలి సరిగ్గా వెళ్ళదనమాట. సో మీడియంగా పెట్టుకుంటే మంచిది. ఇంకా అట్లాగా ఒక 4-5 మంత్స్ వదిలేస్తానండి. సో పైలప్ అవ్వడానికి నాకు టైం పడుతుంది. అండ్ మనం కంపోస్ట్ అది డీకంపోజ్ అవుతూ ఉంటే మనకి కిందకి దిగిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి టైం ఎక్కువే పడుతుంది. అండ్ మనకి ఆల్రెడీ ఇందాక నేను చూపించిన కంపోస్ట్ బిన్ అది అప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు, లైక్ 2 మంత్స్కి అట్లా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక 6 మంత్స్ వదిలేసామనుకోండి, మనకి చక్కగా టబ్స్ నిండిపోతాయి, వెజిటేబుల్స్ గ్రో చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కూడా చక్కగా వేయచ్చు అనమాట కంపోస్ట్ లాగా కూడా. అండ్ మట్టి కూడా మనం దీనివల్ల కొనవలసిన అవసరం ఉండదండి, మన కిచెన్ గార్డెన్లోదే మనం యూస్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. అస్సలు పడేయకండి గార్డెన్ వేస్ట్ మాత్రం, ఇట్లాగే యూస్ చేసుకోండి. మనం క్లోజింగ్ లిడ్ కూడా హోల్స్ అయితే కొన్ని పెట్టాలండి, గాలి వెలుతురి బాగా వెళ్ళి కొంచెం బాగా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ స్మెల్ కూడా రాదనమాట దీనివల్ల. అండ్ నెక్స్ట్ ఇంకా దీన్ని నేను ఇందాక పెయింట్ బకెట్కి ఫిల్టర్ కనెక్ట్ చేయించాను కదా, దానిపైన పెట్టించేసాను అనమాట. అండ్ ఇది కొంచెం బరువు ఆగుతుందా అని డౌట్ వచ్చింది. బట్ ఫైనల్గా బరువు ఆగటానికి పక్కన ఒక పిల్లర్ ఉంటే ఆ పిల్లర్కి ఆనిచ్చి పెట్టేశాము.
అండ్ ఇది ఫైనల్ అండి. అండ్ దీంట్లో నేను ఏమేమి ఫిల్ చేశానో ఇప్పుడు చూద్దాము. యాక్చువల్గా బిన్స్ పెద్దవి ఉంటే కనుక యాజ్ ఇట్ ఈస్ మనం ఎక్కడ పెట్టామో అక్కడి నుంచే మనం వేసుకోవాలండి స్టఫ్ అంతా కూడా. నేను వీడియో కోసం అని చెప్పి ఇట్లా వేరే ప్లేస్కి తీసుకొచ్చి చూపిస్తున్నాను. యూజువల్గా ఏంటంటే మనం మొయ్యలేము పెద్ద పెద్ద బిన్స్ ఉంటే. అదే అండి రీజన్, అంతకన్నా ఏం లేదు. అండ్ నెక్స్ట్ అమెజాన్ నుంచి ఇట్లాంటి కవర్స్ వచ్చినప్పుడు దానికి ఏమైనా ప్లాస్టర్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి మాత్రం వేయకండి. ప్లాస్టిక్ స్టఫ్ ఏది కూడా వేయకండి. అండ్ కొన్ని బంతినార్లు అయితే మొన్న తీసేసాను, పువ్వులు అయిపోయినాయి అని చెప్పి అవన్నీ కూడా ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. సో ఫాస్ట్గా అవుతుందని చెప్పి డీకంపోజిషన్ మనం అట్లాగే వేసేయచ్చండి, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. నా దగ్గర ఎగ్ ట్రేస్ ఉంటాయండి ఎక్కువ, సో ఎగ్ ట్రేస్ అవి కూడా అన్నీ కూడా వేసేస్తాను. అది కూడా బ్రౌన్ మెటీరియల్ కిందే వస్తుంది. ఎండిపోయిన ఆకులు, ఈ బ్రౌన్ షీట్స్, మనం అమెజాన్ నుంచి బాక్సెస్ వస్తాయి కదా పార్సల్స్, అట్లాంటివి వేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా కంపోస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ప్లాస్టిక్ లేకుండా చూసుకోండి. అండ్ కుక్డ్ ఫుడ్ అయితే నేనైతే వేయనండి, స్మెల్ వస్తుందని చెప్పి. అండ్ ఈ మనకి ఎండుటాకులు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఫస్ట్గా అవుతుంది డీకంపోజిషన్, అంతే అండి, ఇంకేం కాదు. అండ్ ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చి ఎండుటాకులు ఉన్నాయండి, మొన్న చిక్కుడు మొత్తం కూడా తీసేసాను కదా ఆకులన్నీ, అవి వేసా. నెక్స్ట్ ఇంకా బంతిపూలు ఇందాక కట్ చేసా కదా అవి కూడా వేసేసాను. నెక్స్ట్ ఇంకా బ్రౌన్ షీట్స్ ఉంటే ఆ బ్రౌన్ షీట్స్ కూడా వేసేసాను. ఇట్లాగా మనం ఇందాక చూపించిన ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద బిన్ కాబట్టి నేను బ్రౌన్స్ ఎక్కువ వేస్తున్నానండి. స్మెల్ రాకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్లో రావాలి అంటే బ్రౌన్స్ ఎక్కువ వేసుకుంటే మనకి మంచి టెక్స్చర్ అయితే వస్తుంది అనమాట కంపోస్ట్కి. అండ్ ఈవెన్ ఓన్లీ ఎండుటాకులతో కంపోస్ట్ కూడా చేసుకోవచ్చండి, అది కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్న వాళ్ళు, మేము ఇలా బిన్స్ ఇలా చేయలేము, మాకు చాలా పెద్ద ప్రాసెస్ అంటే కనుక ఒక గుంతలాగా తీసి దాంట్లో ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ వేసేసి దాన్ని మట్టి కప్పేస్తూ ఉంటే ఇంకా మనకి చక్కగా ఆ ప్లేస్లో మొక్కలు బాగా ఎదుగుతుందండి. నెక్స్ట్ ఇంకా కిచెన్ వేస్టేజ్ వేసేసాను. కిచెన్ వేస్టేజ్ వేసిన తర్వాత ఇంకో బ్రౌన్ లేయర్ కూడా వేసేసా. అండ్ మిక్స్ ఉంటే బెటర్ అండి, ఇట్లా మిక్స్ ఉండటం వల్ల మనకి ఫాస్ట్ అవుతుంది డీకంపోజిషన్ అండ్ స్మెల్ కూడా రాదు. అండ్ ఇవట్లాగా లేయర్ లేయర్ వేసిన తర్వాత ఇంకా మట్టి కప్పేస్తాను. అండ్ మట్టి కప్పేస్తే మనకి ఇంక ఎటువంటి స్మెల్ కూడా రాదనమాట. అండ్ మనకి దీనికి మూత ఉంది కాబట్టి మ్యాక్సిమం స్మెల్ రాదులేండి, కాకపోతే హోల్స్ పెట్టాం కాబట్టి కొంచెం రావచ్చు. అందుకని ఎప్పటికప్పుడు మీరు టాప్ లేయర్ మట్టి కప్పేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఈ బ్రౌన్ షీట్స్ ఇవన్నీ తుంచడం మీకు కష్టంగా ఉంది అంటే 1 డే వాటర్లో నానబెట్టేసేసి యూస్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. వాటర్ అంతా పిండేసేసి పడేసేయండి, తొందరగా ఇంకా అవి డీకంపోజ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే మనకి నాని నాని ఉంటుంది కదా, సో తొందరగా అవుతుంది డీకంపోజిషన్. అండ్ దీంట్లో కూడా నేను బెల్లం వాటరే యూస్ చేశానండి, ఇంకా వేరే సపరేట్ ఏమీ యూస్ చేయలేదు. సమ్ టైమ్స్ ఆవు మూత్రం దొరికితే అవి వేస్తూ ఉంటాను. నేను అట్లా చెక్ చేసుకోలేదు, బెల్లం వేసినప్పుడు ఫాస్ట్గా అయిందా ఆవు మూత్రం వేసినప్పుడు ఫాస్ట్గా అయిందా అని చెక్ చేయలేదు. ఏది వేసినా కూడా పర్వాలేదండి. అండ్ ఎగ్షెల్స్ కూడా ఎప్పటికప్పుడు ఇట్లా తుడిచేసుకొని వేసేసుకుంటూ ఉంటాను. అండ్ మళ్ళా గ్రీన్స్, బ్రౌన్స్, ఎగ్షెల్స్, మట్టి లేయర్ లేయర్ కింద వేసుకొని ఇంకా బెల్లం వాటర్ కూడా వేసేసేయండి టాప్ లేయర్లో. అండ్ మీరు పైలప్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం బెల్లం కానీ లేకపోతే ఆవు మూత్రం కానీ పుల్లటి మజ్జిగ కానీ మీరు చల్లేస్తూ ఉంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది డీకంపోజిషన్. అండ్ మనం హోల్స్ పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ కిందకు వచ్చేస్తుంది, సో ప్రాబ్లం లేదు. ఎక్కువ వాటర్ వేస్తామా తక్కువ వేస్తామా అని లోపలికి వెళ్ళి చెక్ చేయక్కర్లేదండి. అండ్ దీన్ని మిక్స్ చేయాలా అని కూడా డౌట్ ఉంటుంది, మిక్సింగ్ ఏం అవసరం లేదు. నేనైతే అట్లానే వదిలేశాను. చూసారు కదా ఇందాక ఎంత బాగా కంప్లీట్ అయిపోయిందో కింద పార్ట్ అంతా కూడా, సో మిక్సింగ్ ఏం అవసరం లేదండి. అండ్ ఫైనల్గా ఇంకొక లేయర్ మట్టి ఉంటే ఆ మట్టి కూడా కప్పేసి ఇంకా పక్కనైతే పెట్టేసా. అండ్ ఫస్ట్లో మట్టి కప్పిన తర్వాత మళ్ళీ బెల్లం వాటర్ యాడ్ చేశానండి. ఇంకా ఈ రోజుకైతే నా దగ్గర ఉన్న స్టఫ్ అంతా వేసేసాను. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది కదా మనకి కిచెన్ వేస్ట్ అనేది, అది మళ్ళీ ఎలా వేస్తానో చూపిస్తాను. మధ్యలో ఒక వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, గార్డెన్ వేస్ట్ ఏదో ఉంటే అది కూడా వేసి మట్టి వేసాను అనమాట. సో దానిపైన ఇంకా కిచెన్ వేస్ట్ వేసేసి మళ్ళీ మట్టి అయితే కప్పేస్తున్నాను. సో కిచెన్ వేస్ట్ ఎప్పటికప్పుడు వేసుకొని కప్పేస్తూ ఉండాలి. మీరు ఫస్ట్ చిన్న చిన్న బిన్స్లో ట్రై చేయండి, ఇలా పెద్దది ట్రై చేయాలంటే కొంచెం టైం పడుతుంది మనకి ఎట్లా ఏంటి అని కొంచెం ఐడియా రావడానికి. సో చిన్న చిన్న బిన్స్లో ట్రై చేస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి. అండ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా బాగా వస్తుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయాలి అండ్ ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయాలండి. అండ్ నేను కూడా ఇంతకుముందు అస్సలు వచ్చేది కాదు కంపోస్ట్ చేయటము, పోను పోను అదే వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. వాసన వస్తుంది, పురుగులు వస్తున్నాయి అని చెప్పి మీరైతే స్టాప్ చేయకండి. అండ్ ఇంకా ఫైనల్గా నేను ఇంకా మొత్తం
మళ్ళీ వేస్టేజ్ వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇక్కడ, ఎందుకంటే మరీ పచ్చిగా అనిపించింది నాకు కొంచెం. సో కొంచెం వాటర్ వేసా. దీనికి హోల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదులేండి, కిందకి జారిపోతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.